హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనము ఏపీ ఈసెట్ 2024కి సంబంధించిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే కౌన్సిలింగ్కి అవసరమో వాటిని కూడా లిస్ట్ అవుట్ అయితే చేసి పెట్టుకున్నాం. ఓకేనా. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈసెట్ కౌన్సిలింగ్కి రెడీగా ఉన్నారనేసి అనుకుంటున్నాను. సో రెడీగా ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. అండ్ కమింగ్ టు చాలామంది స్టూడెంట్స్ కూడా బ్రదర్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలనుకుంటున్నాను, డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. బట్ మీకు నాతో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే సో ఒక ఆప్షన్ అయితే ఉంది, అది కాల్ మీ ఫర్ యాప్ అనమాట. గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఆ యొక్క గూగుల్ ప్లే స్టోర్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ బిఎస్డి తెలుగు టెక్ ఆర్ఎల్స్ బిఎస్డి విపి తెలుగు టెక్ అనేసి టైప్ చేస్తే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అక్కడ కనపడుతుంది. అక్కడ మీరు జస్ట్ డైల్ చేసి నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిటీ అయితే చేస్తాను. ఓకేనా. సో ఇంకా ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏపీ ఈసెట్ 2024 హాల్ టికెట్ అనమాట. సో నేను ఏవైతే డాక్యుమెంట్స్ చెప్తున్నానో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా లిస్ట్ అయితే చేసి పెట్టుకోండి. సో అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకేనా. సో ఉన్నవన్నీ కూడా డైరెక్ట్గా ఈ విధంగా టిక్ మార్క్ అయితే చేసుకోండి. అండ్ లేని డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సపరేట్గా రాసుకొని అవన్నీ కూడా మీరు త్వరగా మీ దగ్గరకు వచ్చేలాగా ట్రై అయితే చేయండి. ఎందుకంటే ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అప్పటికి మీకు ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మ్యాండేటరీగా అయితే కావాలి. ఓకేనా. సో ఈ వీటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా కూడా మీకు ఏంటంటే సో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ రావడానికి కూడా అవకాశం అయితే పోయేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. సో దానికోసం వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా వస్తాయి, లైక్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, వెబ్ కౌన్సిలింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్ డీటెయిల్గా వీడియోస్ అనేటివి కూడా మీకైతే సో లభిస్తాయి అన్నమాట. దీంట్లో ఏపీ ఈసెట్ హాల్ టికెట్ ఒకటి అండ్ ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డు. సో ఇది మీకు రిజల్ట్స్తో పాటు రిలీజ్ అయితే అవుతుంది. అక్కడే మీరైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో రీసెంట్గా మీకు రిజల్ట్స్ అనేవి కూడా రిలీజ్ అయితే అయిపోయాయి కదా. సో ఏపీ ఈసెట్కి సంబంధించి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డు కూడా మనకు మ్యాండేటరీనే. అండ్ దాంతోపాటు ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్. సో మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు తీసుకెళ్ళింటారు. సో దా అప్లికేషన్ ఫామ్ మీకు ఈ యొక్క కౌన్సిలింగ్లో కూడా రిక్వైర్మెంట్ అయితే ఉంది. బట్ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు గెజిటెడ్ సిగ్నేచర్ అవసరమా లేదా దానిపైన సీల్ అవసరమా అంటే నాట్ రిక్వైర్డ్. ఓకేనా. సో జస్ట్ అప్లికేషన్ ఫామ్ ఉంది అంటే చాలు, అంతకు మించి ఏం లేదు. అండ్ ఎస్ఎస్సి మెమో. ఓకేనా. మార్క్స్ మెమో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇచ్చింటారు కదా. సో అది ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి, దాంతోపాటు 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళాలి. సో బ్రదర్ మేము ఒరిజినల్స్ అన్నీ కూడా మా డిప్లొమా కాలేజీలో ఇచ్చేసాము అంటే ట్రై టు గెట్ ఇట్. ఓకేనా. సో మీ కాలేజ్కి వెళ్ళి ఇలా కౌన్సిలింగ్ ఉంది, మాకు కౌన్సిలింగ్ రిక్వైర్మెంట్ ఉంది, సో మాకు మా సర్టిఫికేట్స్ ఇచ్చేయాలి అనేసి ఇప్పించుకొని అక్కడే మీరు ఏంటంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు మీ యొక్క డిప్లొమా కాలేజీలో ఇప్పించుకోండి. అండ్ దాంతోపాటు మీ డిప్లొమా కాలేజీలో మీరు చేయాల్సిన పని డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్. మీరు మీ యొక్క కాలేజ్కి వెళ్ళి ఈసెట్ ఎగ్జామ్ అయిపోయింది అండ్ దానికి కావాల్సిన కౌన్సిలింగ్ కూడా వచ్చేసింది, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ కాలేజీలో ఉండిపోయాయి, మాకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఫస్ట్ మా యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్, దాంతోపాటు 6th క్లాస్ నుంచి మీకు 10th క్లాస్ వరకు ఆల్రెడీ మీ దగ్గర స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అండ్ ఈ యొక్క డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి సంబంధించిన డిప్లొమా స్టడీ సర్టిఫికేట్స్ మాకు ప్రొవైడ్ చేయండి. దాంతోపాటు టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయండి. అండ్ మార్క్స్ మెమోస్ ఏవైనా డిప్లొమాకి సంబంధించి వచ్చి ఉంటే అవి ప్రొవైడ్ చేయండి అని చెప్పండి. సో డిప్లొమా మెమోస్ అనేవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇన్ కేస్ డిప్లొమా మెమోస్ ఒరిజినల్స్ ఇంకా మీ దగ్గరికి రాలేదు అంటే ఆ టైంలో మీరు ఏంటంటే మీకు రిజల్ట్స్ అనేవి వచ్చింటాయి కదా, ఆ రిజల్ట్స్ పేజెస్ని డౌన్లోడ్ చేసి మీరు ఈ యొక్క కౌన్సిలింగ్కి అటెండ్ అయినా కూడా ప్రాబ్లం అయితే లేదు. అండ్ వీటిల్లో మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రెండు చాలా మ్యాండేటరీ. సో దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈ రెండు లేకపోతే మీకు ఈ యొక్క ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అనేది రావడం అసాధ్యం. ఓకేనా. సో ఈ రెండు సర్టిఫికేట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంది అంటే సో తీసుకెళ్ళండి, లేదు అంటే ఫర్గట్ అబౌట్ ఇట్. ఓకేనా. సో ఇదేం అంత మ్యాండేటరీ అయితే కాదు. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే జస్ట్ మన లైక్ లొకాలిటీ అనేది గుర్తిస్తుంది. సో అంటే మనము ఇన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క ఆంధ్రాలోనే ఉన్నాము అనేసి ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనకైతే చెప్తుంది. బట్ ఇదేది అంత మ్యాండేటరీ అయితే కాదు. సో దీని ప్లేస్లో మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ఎల్స్ రేషన్ కార్డు ఉన్నా కూడా సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా వచ్చేసరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, లేదంటే మీకు స్పోర్ట్స్ కోటాలో ఏదైనా సర్టిఫికేట్ వచ్చిందంటే ఆ
సర్టిఫికేట్, లేదంటే మిలిటరీకి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అదైనా తీసుకెళ్ళచ్చు, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఆర్ఎల్స్ సిఏపి సర్టిఫికేట్. సో ఇలా స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఏ ఒక్క సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్నా కూడా దయచేసి మీరైతే తీసుకెళ్ళచ్చు. సో అందులో ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీకు ఈజీగా ఏదైనా యూనివర్సిటీ అనుకున్నట్లయితే ఆ యూనివర్సిటీస్లో మీకు సీట్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క సర్టిఫికేట్, స్పెషల్ సర్టిఫికేట్ ఉండడం వల్ల. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ ఇదైతే మీరు గమనించాలి. సో ఆఫ్టర్ దట్ అన్నీ ఉన్నాయి అంటే ఒరిజినల్స్, దాంతోపాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరైతే తీసుకెళ్లాల్సిందే కౌన్సిలింగ్ సెంటర్కి. ఓకేనా? సో ఫర్దర్ వీడియోస్లో కౌన్సిలింగ్ సెంటర్స్ మనం ఎక్కడికి వెళ్ళాలి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు నియర్ బై ప్లేస్ ఏముంది, సో ఈ విధంగా కూడా నెక్స్ట్ వీడియో వస్తుంది. సో ఎన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేసి కూడా స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి గైస్. ఓకేనా? అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ వెల్కమ్ టు BSD VP Telugu Tech. Thank you guys. Thank you to all. Thanks for watching this video. This is BSD signing off. Bye.